హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇందులో కనబడుతున్న పట్టాపిల్లలు మొత్తం 6 పట్టాపిల్లలు ఉన్నాయండి. 6 పట్టాపిల్లలు కూడా మనం సేల్స్ పెట్టడం జరిగింది. అయితే ఇవి ఏంటంటే జాయింట్ అనమాట, రెండు జాయింట్ ప్రకారం ఇది అమ్మడం జరుగుతుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా పట్టాపిల్లలు కూడా 24 సైజ్ వచ్చి 23, 24 వచ్చేవానండి మొత్తం అన్నీ కూడా. అలాగే ఇది భీమవరం మెట్టదండి, ఇది ఈ రెండు కూడాను. అయితే మనం రేట్లు అయితే చాలా రీజన్గా పెట్టామండి. ఇంకా అది ఎక్కువ అనిపిస్తే మనం ఏం చేయలేము, ఎందుకంటే మేము రీసేల్ కాబట్టి మేము ఖచ్చితంగా కూనే అమ్మాలి కాబట్టి కూడిపుంజి మీద ఒక 500 రూపాయలు లేకపోతే అవ్వదు మాకు. అలాగే ఒక 300 రూపాయలు బస్కి అవుతుంది. ఆ 800 మీకు ఎక్కువ అయినట్టు ఉంటుంది. దానికి ఓకే అయినా తీసుకోండి. ఇది ఏంటంటే ఈ కోడి మనం తెప్పించమండి, అసలు ఫామ్కి సన్నంగా ఉన్నా సరే కోడి దెబ్బలాడుతుంది, చిన్నపంది వేసుకునే బాగుంటుందని మనం తెప్పించాం. అలాగే ఈ పచ్చికాయ మాత్రం చాలా బాగా బలంగానే ఉంటుందండి, తయారులో ఉంది. మీకు ఈ రసంగ పట్టాలు ఎవరైనా పెంచుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. రసంగ పట్టాలు మీకు పండగకి కరెక్ట్గా పండగకు వస్తాయి. ఇవి రెండండి, డబుల్ బాడీ, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటాయి, డబుల్ బాడీ ఉంటాయి. వీటి యొక్క డీటెయిల్స్ ఏదైనా కావాలంటే వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, చాలు సెండ్ చేయడం జరుగుతుంది. చూడండి, చూసి బాగుంటే ఓకే చేసుకోండి. అలాగే ఇవి రెండు కలిపి 6,400 పెట్టడం జరిగిందండి. ఇవి రెండు కలిపి 6,500 పెట్టడం జరిగింది. ఇవన్నీ 24 సైజువే మొత్తం. అలాగే వీటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్లో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీకు కక్కెర పిల్లలు మీకు కనబడతాయి. ఈ కక్కెర పిల్లల్లో ఒకటి పుంజండి, 2 పెట్టలు. ఇవైతే 24 సైజులు రావు, కానీ 22లో నీట్గా ఉంటాయి. రేటు కూడా సింపుల్ రేటే పెట్టాం, అది పెద్ద రేటు కాదు. 2,500లోనూ 300 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చేయండి. ఇది మీకు ఏదైనా సరే మీకు టైప్ కనబడితేనే మన దగ్గర కోడిపిల్ల అనేది ఉంటుంది, చిన్నది. అలాగే మీకు ఇక్కడ నుంచి పుంజులు అంటే 24 సేతువ ఇలాగ ఉంటాయి. మీకు ఎవరికైనా మీరు తిరిగి పందెం కట్టుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళకే బాగుంటుంది తప్ప రీసేల్ చేసుకునే వాళ్ళైతే కొనకండి, ఎందుకంటే మీరు ఇబ్బంది పడతారు. మంద కూడా రీసేలే కాబట్టి మేము కొంటాం, మళ్ళీ మేము ఒక 500 వేసుకుంటాం, బస్ డ్రైవర్కి ఇస్తాం. ఆ రెండు మీకు యాడ్ అయిపోతాయి. యాడ్ అయిపోయేసరికి మీకు కోడి పుంజు ఎక్కువైపోయినట్టు ఉంటుంది. మీరు అసలు కోడుకొని పుంజు కొనుక్కోవడానికి ఖాళీ లేని వాళ్ళే మన దగ్గర కొనుక్కోండి తప్ప, ఖాళీ ఉన్న వాళ్ళు బయట తిరిగి కొనుక్కోవడం వల్ల మీకు కొద్ది డబ్బులు సేవ్ అవుతాయండి. అది మనం క్లియర్గా చెప్తున్నాం. ఇది మేము ఇక్కడ కోడిని బట్టి కాదండి రేటు, అది ఎక్కడుందో తీసుకొచ్చి దెబ్బలాడించి ఫోటో తీసి మళ్ళీ యూట్యూబ్లో పెట్టి ఎడిటింగ్ చేసి మీకు చూపించి ఫోన్లో మనం రిసీవ్ చేసుకొని మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి బాక్స్లో పెట్టి మీకు నమ్మకంగా పంపించడానికి చేసిన పనికే రేట్ అండి. అక్కడ కోడిని బట్టి కాదు, దానికి కొద్దిగా అర్థం చేసుకుంటారని కోరుచున్నాం అనమాట. ఎందుకంటే ఇదంతా కూడా కోడి పుంజులు ఎలా ఉంటుందంటే ఇవన్నీ తీసుకొచ్చి మేము దెబ్బలాడిస్తుంటాం, చేస్తుంటాం. వీటంతా ఒక ప్లేస్లో స్టోరేజ్ చేయాలి. ఆల్రెడీ మీరు అందరూ వీడియోలు చూస్తున్నారు కదా, అది ఇది మనం ఎందుకు చెప్తున్నాం అంటే మీరు వెళ్ళి ఎక్కడో ఇంటికాడ కొడుకు తెచ్చుకునే రేటు మనం ఇవ్వలేం కాబట్టి మీకు మనం చెప్తున్నామండి. దాన్ని అర్థం చేసుకోండి. మనం ఏంటంటే చిన్నదైనా పెద్దదైనా బాధ తంతుందని మనం తీసుకొస్తాం. అలాగే నాకు బాధ తంతుందని మీరు అనుకోక్కర్లేదు. మీకు నేను దాని యొక్క వీడియో పెడతాను, చూసి మీరు డిక్లేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్.